అందరికీ నమస్కారం. ఈరోజు పండ్లు ఫ్రూట్స్ అనేటువంటి వరుసలో మరొక 2 రకాల పండ్ల గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిల్లో మొదటిది జామున్ లేదా దీన్ని నేరేడు కాయలు అని కూడా మనం తెలుగులో పిలుస్తాము. దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామం ఏంటంటే సైసీజియం క్యూమిని అనేటువంటి శాస్త్రీయ నామం. ఈ యొక్క నేరేడు చెట్లు ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. అలాగే తమిళనాడులో ఇంకొక మోతాదు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇతర దేశాలైనటువంటి సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో కానివ్వండి, ఆఫ్రికా దేశాల్లో కానివ్వండి, పాకిస్తాను, ఇంకా శ్రీలంక, తదితర దేశాల్లో కూడా ఈ యొక్క నేరేడు చెట్లు విరివిగా ఉన్నాయి. తర్వాత నేరేడు పండ్ల లభ్యత కూడా అలాగే ఉంది. వీటిల్ని జామున్ అనే పేరుతోటి, రాజామన్ అనే పేరుతోటి, కాలా జామున్ అనే పేరుతోటి, నేరేడు అనే పేరుతోటి, ఇండియన్ బ్లాక్ బెర్రీ అనే పేరుతోటి, ఇంకా బ్లాక్ ప్లమ్స్ అనే పేరుతోటి, ఇట్లా ప్రపంచం మొత్తం మీద మరి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఇది పిలువబడుతోంది. ఇది ఒక రకమైనటువంటి రుచికరంగాను, అలాగే ఫ్లేవర్ అంటే సువాసన, ఇంకా ఆ రంగు కూడా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడేది. ఎందుకు అంటే అవి తినగానే ఆ నేలక మీద ఆ వంగపండు రంగు పర్పుల్ కలర్ వస్తుంది. తద్వారా చాలామందికి సహజంగా చిన్నపిల్లల్లో ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఆ పళ్ళు తినాలి, అవి తినగానే వెళ్ళి ఆ రంగు చూసుకోవాలి నాలుగుకి అనేటువంటి విధానంలో. ఈ పండ్లు జూన్ జూలై మాసం నుంచి సీజన్ మొదలై సుమారుగా ఒక 2-3 నెలలు ఈ పండ్లు వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క పర్పుల్ కలర్ అంటే వంగపండు రంగులో ఉంటాయి. తర్వాత ఒక రకంగా చాలా చౌకగా దొరికేటువంటివి మొన్నటి వరకు. కానీ ఈ మధ్యకాలంలో మరి అనూహ్యంగా వాటి ధరలు కూడా బాగా పెరిగాయి, కొద్దిగా ఖరీదుగా అనిపిస్తున్నాయి గత ఒక 5-6 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చూసుకుంటే. తర్వాత కాస్త క్రాస్ బ్రీడ్స్గా ఉండి చాలా పెద్ద సైజులో వచ్చేటువంటి నేరేడుకాయలు కూడా ఈ మధ్య మనం మార్కెట్లో గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత దీంట్లోనే యాపిల్ సైజులో ఉండేటువంటి నేరేడుకాయలు కూడా ఉన్నాయి. వాటిల్ని రోజ్ యాపిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. దానికి సైసీజియం జంబోస్ అనేటువంటి శాస్త్రీయ నామం. ఇవి కొన్ని మాత్రమే లభ్యమవుతూ ఉంటాయి. అన్ని ప్రదేశాల్లో అంటే నేరేడు కాయలు లభ్యమైనంత విరివిగా ఇవి లభ్యం కావు. తర్వాత ఈ ఫ్రూట్స్ని గులాబ్ జామున్ అని కూడా అంటారు. ఇవి గులాబీ రుచిలో, గులాబీ వాసనలో లభ్యమవుతూ ఉంటాయి. ఒక 100 గ్రాములు ఈ యొక్క నేరేడు పళ్ళు తీసుకుంటే మనకి ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి అనేది గమనించినప్పుడు ఎనర్జీ లేదా శక్తి 100 గ్రాములకి 62 క్యాలరీల శక్తి వస్తుంది. అంటే 100 గ్రాములకి 100 క్యాలరీలు దాటితే కొద్దిగా ఇబ్బందికరం. 60 క్యాలరీలు కనుక అయితే ప్రతిరోజు ఒక 50 గ్రాములు డయాబెటిక్ పేషెంట్లు కూడా తినవచ్చు. కనుక ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇనుప ధాతువు 1.2 మిల్లీగ్రాములు వస్తుంది. కాల్షియం వచ్చి 15 మిల్లీగ్రాములు ఉంటుంది. ఫాస్ఫరస్ వచ్చి 15 మిల్లీగ్రాములు ఉంటుంది. విటమిన్ ఏ ఒక 8 ఇంటర్నేషనల్ యూనిట్స్ పరిమాణంలో ఉంటుంది. విటమిన్ సి వచ్చి 18 మిల్లీగ్రాములు వస్తుంది. కెరోటిన్ లేదా
ప్రికర్సర్ అంటాం. విటమిన్ ఏ ప్రికర్సర్ని కెరోటిన్ అంటాం. ఈ కెరోటిన్ శరీరంలోకి వచ్చిన తర్వాత విటమిన్ ఏగా శరీరం మార్చుకుంటుంది. ఈ కెరోటిన్ 48 మైక్రోగ్రాములు ఉంటుంది. ఫైబర్ 1 గ్రాము ఉంటుంది. అలాగే పొటాషియం కూడా సమృద్ధిగా 55 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. సోడియం 26 మిల్లీగ్రాములు ఉంటుంది. మెగ్నీషియం 35 మిల్లీగ్రాములు ఉంటుంది. కనుక ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఈ పోషక విలువలు సరైనటువంటి తర్వాత ఉపయోగకరమైనటువంటి పరిమాణంలో మనకు లభ్యమవుతూ ఉంటాయి. ఇలా వచ్చేటువంటివి ఈ యొక్క పండ్లల్లో ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థం ఎలా ఉంటుంది అంటే గ్లూకోజు ఇంకా ఫ్రక్టోజు అనేటువంటి రూపాల్లో ఉంటుంది. ఇవి పండిన తరువాత రైపన్ ఫ్రూట్స్ అంటాం. పండిన తరువాత ఈ 2 షుగర్స్ గ్లూకోజు మరియు ఫ్రక్టోజు ఇవి 2 కూడా ఆ పండ్లలో లభ్యమవుతాయి. తర్వాత వీటిల్ని ఈ మధ్యకాలంలో చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ నేరేడుకాయ విత్తనాల పొడి బాగా పనిచేస్తుంది అనేటువంటిది న్యాచురోపతిస్టులు వగైరా చెప్పినటువంటి అంశం, నమ్ముతున్నటువంటి అంశం. తర్వాత ఒక ప్రయోగపూర్వకంగా గమనించినప్పుడు ఈ యొక్క నేరేడు గింజ పొడిని వాడుతున్న వాళ్ళల్లో గమనించినట్లయితే ఒక ప్రయోగాల్లో మనకు తెలిసింది ఏంటంటే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కనుక అప్పటి నుంచి నేను అనుకోవటం ఈ యొక్క పండ్ల ఖరీదు కాస్త ఎక్కువగానే పెరిగింది. తర్వాత ఈ యొక్క నేరేడు పండ్ల యొక్క గింజల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇవి 2 ఎక్కువ రావటం వలన మనకి ఎముకల పుష్టికి ఇంకా రోగనిరోధక శక్తి పెరగటానికి ఉపయోగపడుతుంది. కనుక ఈ యొక్క బాగా పండినటువంటి పల్ప్ విత్తనాలు తీసేసిన నేరేడు పళ్ళ నుంచి ఇతర దేశాల్లో వైన్ కూడా తయారు చేస్తున్నారు. వైన్ అనేటువంటి ఒక రకమైనటువంటి లిక్విడ్ ఇదండి. దాన్ని విరివిగా యూరోపియన్ కంట్రీస్లో వాడతారు. మన దగ్గర కంపారిటివ్గా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఆ వైన్ తయారు చేయడానికి కూడా నేరేడు పండ్లని విరివిగా వాడుతూ ఉంటారు. మరి ఈ నేరేడు పండ్లు తినటం వలన మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద మనం శ్రద్ధ పెట్టినప్పుడు ఇవి విపరీతమైనటువంటి మెటబాలిక్ ఇష్యూస్ని తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తాయి అనేటువంటిది కూడా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అవేంటంటే డయాబెటీస్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. హైపర్ లిపిడేమియా అంటే రక్తంలో క్రొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగా మనకు వైద్యులు ఎటార్వోస్టాటిన్ వెరైటీ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. దాంతో పనిలేదు, నేరేడుకాయలు సీజనల్గా ప్రతిరోజు క్రమంగా తినగలిగితే క్రొవ్వు శాతం తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అలాగే బీపీ రక్తపోటు కూడా తగ్గుతుందని, ఒబేసిటీ కూడా తగ్గుతుందని తెలియజేస్తూ ఉన్నారు. లోపలికి ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే ఈ యొక్క నేరేడుకాయ విత్తనాల యొక్క పౌడర్ని, అవి విత్తనాలు తీసి బాగా ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేస్తారండి. ఇవి ఎక్కువగా ఉన్నటువంటి బాడీ వెయిట్ పెరగటానికి కూడా ఉపయోగపడతాయని, అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించటంలో ఉపయోగపడతాయని కూడా శాస్త్రజ్ఞులు తెలుసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క జామున్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. అంటే ఈ జామున్ సీడ్స్ని ముక్కలుగా చేసి దాన్ని నీళ్ళల్లో పోసి బాగా బాయిల్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఎక్స్ట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే ప్లాస్మా లిపిడ్స్ని బాగా తగ్గిస్తుంది. అవి ఏ స్థాయిలో తగ్గుతాయి అనేదానికి
ఈ ఎలుకల మీద అనేక రకాల ప్రయోగాలు చేసి వీటిని నిరూపించటం జరిగింది. అయితే మరి మానవుల్లో సేమ్ మనం అప్లై చేయొచ్చా అంటే ఇంకా కొన్ని ప్రయోగాలు జరగాల్సి ఉంది. అవి జరిగినప్పుడు ఖచ్చితంగా ఎలుకలలో ఎటువంటి ఉపయోగాలు కనిపించినాయో అవే మానవుల్లో కనిపించే ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు ప్రస్తావిస్తున్నారు. మరి ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేటువంటి క్రొవ్వు పదార్థాలు కూడా తగ్గుతాయి అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇవి తగ్గుతున్నప్పుడే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే మనకు ఉన్నటువంటి కొవ్వు పదార్థాల్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్ అని ఉంటాయి. అవి మనం ఫ్యాట్స్ గురించి చర్చించినప్పుడు వాటి యొక్క లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి చూసాం. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెకు, శరీరానికి మంచిది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెకు, శరీరానికి నష్టం చేస్తుంది అనేటువంటిది ప్రయోగపూర్వకంగా నిరూపితమైనటువంటి అంశం. కనుక ఈ జామున్ ఫ్రూట్స్ లేదా నేరేడు కాయలు తినటం వలన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఎల్డిఎల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేటువంటిది కూడా ఈ ఎలుకలలో చేసిన ప్రయోగాల మీద వచ్చినటువంటి రిజల్ట్. ఇంకోటి ఏంటంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ యొక్క యాంథోసయనిన్స్, తర్వాత ఎల్లాజిక్ యాసిడ్, ఇంకా ఫ్లావనాయిడ్స్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ విరివిగా ఉంటాయి. ఇవి విరివిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షను, వాపులు వగైరా రాకుండా, అలాగే క్యాన్సర్ రాకుండా, ఫ్రీ రాడికల్స్ని చంపేసి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అనేటువంటిది కూడా ఎలుకలలో ప్రూవ్ అయినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే ఈ లివర్ సెల్స్ ర్యాపిడ్గా పెరగటానికి, తర్వాత లివర్ ఆరోగ్యానికి ఈ జామున్ పల్ప్ లేదా నేరేడుకాయ పల్ప్ ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకున్నారు. మరి కొన్ని ఎలుకల్లో, మైస్ అనే చిట్టెలుకలు అంటాం, వాటిలో చేసినటువంటి ప్రయోగాల్లో తెలిసింది ఏంటంటే హిస్టామిన్ రిలీజ్ అనేటువంటి దాన్ని తగ్గిస్తుంది. అంటే ఈ హిస్టామిన్ అనేటువంటి ప్రోటీను రిలీజ్ అయినప్పుడు మాస్ట్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుందండి. ఇది రిలీజ్ అయినప్పుడు ఎలర్జీ వస్తుంది. కాబట్టి హిస్టమిన్ రిలీజ్ కాకుండా ఉంటే ఎలర్జీ రాకుండా ఉంటుంది. వైద్యపరంగా హిస్టామిన్ రిలీజ్ అయినప్పుడు యాంటీ హిస్టమినిక్స్ ట్యాబ్లెట్స్ అని ఇస్తారు ఆ ఎలర్జీని తగ్గించడం కోసం. కానీ ఈ యొక్క ప్రయోగం ఈ మైస్ చిట్టెలుకల మీద చేసినప్పుడు హిస్టామిన్ అసలు రిలీజ్ కాలేదు. వేటికైతే నేరేడు పండ్లు బాగా పెట్టాము. అలాగే ఈ యొక్క జామున్ సీడ్స్ అంటే నేరేడు విత్తనాల యొక్క ఎక్స్ట్రాక్ట్ని కనుక తీసుకున్నట్టే ఇది హీమోగ్లోబిన్ కూడా కొద్దిగా పెంచుతుంది అనేటువంటి అంశం కూడా నిరూపితమైంది. కనుక ఇది రక్త వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది శాస్త్రజ్ఞుల నమ్మకం. ఇంకా ఈ ఎక్స్ట్రాక్ట్స్ అంటే నేరేడుకాయ జ్యూస్ కానీ పల్పు నుంచి తయారు చేసినటువంటి వాటిని చూసినప్పుడు ఇవి కేంద్ర నరాల వ్యవస్థ అంటే మెదడు నరాల వ్యవస్థ మీద కూడా సవ్యంగా పనిచేసి అవి కూడా బాగా పనిచేసేట్లుగా చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రూవ్ చేశారు. దాంతోపాటు ఈ యాంటీ ఎనీమిక్ అనేటువంటి విషయంలో కూడా అంటే రక్తహీనత తగ్గించటంలో కూడా ఈ యొక్క నేరేడు కాయలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే ఈ ప్రయోగాలన్నీ ఇప్పటి వరకు ఎలుకల మీద చేయటం జరిగింది. ఎలుకలలో ఏ రిజల్ట్స్ అయితే ఏ ఉపయోగాలు అయితే కనపడినాయో నేరేడు కాయలు తినటం వలన అవే ఉపయోగాలు మానవుడి మీద కూడా ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటిది శాస్త్రజ్ఞుల విశ్వాసం. అయితే ఇంకా చాలా ప్రయోగాలు చేసి వీటన్నిటినీ మానవ శరీరం మీద కూడా నిరూపించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఎలుకలలో సక్సెస్ అయింది అంటే అవి కూడా మమ్మేలియా జాతి కనుక మనుషుల్లో కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చాలా ప్రయోగాలు
మనుషుల మీద వాడే ముందు ఈ ఎలుకల మీద కూడా చేసి పరీక్షించిన తర్వాత మనుషుల మీద వాడతారు. అక్కడ వచ్చిన రిజల్ట్సే మనుషుల్లో కూడా వస్తాయి అనేటువంటిది రీసెర్చ్ చేస్తున్నటువంటి శాస్త్రజ్ఞులకు అంచనా. కనుక అవన్నీ సక్సెస్ అయ్యి మరి మానవ జాతికి కూడా ఇంకా నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిద్దాం. మనం అందరం కూడా సీజనల్గా వచ్చేటువంటి ఈ నేరేడు పళ్ళని చక్కగా తీసుకుంటూ ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా ఒక 50 గ్రామ్స్ అంటే సుమారుగా ఒక 7-8 కాయలు తీసుకోవచ్చు పళ్ళు, వాళ్ళు కూడా తినొచ్చండి. అలా తింటూ ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి రెండవ ఫలము, ఇంకొక పండు గురించి మనం తెలుసుకోవాల్సింది ఇవాళ మామిడికాయ. ఏ పేరు చెబితే సహజంగా మనుషుల్లో నోరూరుతుందో అది మామిడికాయ, మ్యాంగోస్ అంటారండి. దీనికి శాస్త్రీయ నామము మ్యాగ్నిఫెరా ఇండికా అనేటువంటి శాస్త్రీయ నామము లేదా బొటానికల్ నేమ్ అనొచ్చు, దీంతో పిలుస్తూ ఉంటారు. అసలు మామిడికాయ అనే పేరు పోర్చుగీస్ భాష నుంచి వచ్చింది అనేటువంటిది తెలుస్తుంది. సుమారుగా 16వ శతాబ్దంలో ఈ పోర్చుగీస్ భాషలో ఉన్నటువంటి పదం మంగా ఆర్ మ్యాంగా అనేటువంటి పదం నుంచి ఈ మ్యాంగో అనే పదం వచ్చింది అని మరి చరిత్రకారులు విశ్వసిస్తూ ఉంటారు. తర్వాత దీన్ని నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని కూడా వ్యవహరిస్తారు, మన జాతీయ ఫలము అని కూడా వ్యవహరిస్తారండి. తర్వాత ఆల్మోస్ట్ మరి భారతదేశంలో సుమారుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మ్యాంగో విస్తరించి ఉంది. 4000 సంవత్సరాల క్రితం నుంచే ఈ మ్యాంగో పంట ఉంది అనేది కూడా చరిత్రకారులు చెప్పినటువంటి సత్యం. తర్వాత ఇవి బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఫస్ట్ ఇండియాలో పంట పండటం జరిగింది అని కూడా చెప్తారు. దీనికి మరొక పేరు గోల్డెన్ ఫ్రూట్, అంటే అది ఉండేటువంటి రంగు, మామిడి ఫలము మనం సవ్యంగా ఆరోగ్యకరమైన ఫలాన్ని మనం చూస్తే గోల్డెన్ రంగులో ఉంటుంది, బంగారు ఛాయలో ఉంటుంది, కనుక గోల్డెన్ ఫ్రూట్ అని. అలాగే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని, ఉన్నటువంటి ఫలాలన్నిట్లో కంటే ఇది రాజరికం కలిగిన ఫలమని వ్యవహరిస్తూ ఉంటారు. తర్వాత దీని యొక్క ప్రత్యేకమైనటువంటి సువాసన మరియు టేస్ట్ మూలంగా కూడా ప్రజలందరూ కూడా ఈ ఫలాన్ని తినటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మరొక ముఖ్యం ఏంటంటే ఇతర దేశాలైనటువంటి ఈ పర్షియా అనండి, ఈజిప్ట్ అనండి, మరి అరబ్ కంట్రీస్ పూర్వకాలంలో పడవల ద్వారా వ్యాపారం కోసం వచ్చేటువంటి వీళ్ళు కూడా మన దేశంలో మామిడి పండ్లు కొనుక్కెళ్ళి అక్కడ తినటం, ఆ విత్తనాలు నాటడం అటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఈ గల్ఫ్ కంట్రీస్లో మోస్ట్లీ ఇసుక నేలలు కాబట్టి పంట అనేది కొద్దిగా ఇబ్బందికరమే, కనుక భారతదేశం నుంచి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత చైనాలో కూడా చాలా విస్తారంగా ఈ యొక్క మామిడి పండ్లను పెంచుతున్నారని, మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మరి పశ్చిమ అమెరికా, మెక్సికో, వెస్టిండీస్ ఇతర ప్రాంతాల్లో కూడా మామిడి పెంపకం ఇప్పుడు జరుగుతోంది అనేటువంటిది కూడా తెలుస్తోంది. మరి ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో మామిడి పంట ఉంది, ఎంతో కొంత ఉంది. అలాగే మనం టోటల్గా ఈ పంటలన్నీ ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు అనేది మనం మన దేశంలో కనుక లెక్క చూసినట్లయితే 60% పంటల్లో ఏది ఈ ఫ్రూట్స్ కల్టివేషన్ లేదా పండ్ల పెంపకంలో 60% మామిడికాయలే పండిస్తున్నారు. కనుక వాటికి డిమాండు అట్లాగే ఉంది, ఏది మన లోకల్గా ప్రజల యొక్క డిమాండు ఉంది, అట్లాగే ఇంటర్నేషనల్ డిమాండు విపరీతంగా ఉంది. కనుక అత్యధికంగా పంట మన దేశంలో మ్యాంగోస్కే ఆర్ మ్యాంగో గార్డెన్స్ అంటాము ఉందండి.
తర్వాత సంస్కృతంలో దీన్ని అమ్రా అని పిలుస్తారు. అమ్రా అంటే అమృతము అనేటువంటి అర్థం, అంత రుచిగా ఉంటుంది అంటారు. తమిళనాడులో ఈ పళ్ళని మాంగాయ్ అనేటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. తర్వాత ఈ ఇండియా నుంచి మామిడి పళ్ళు యూరప్ దేశాలకి, రష్యాకి, మరి ఇంగ్లాండ్కి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఈ గల్ఫ్ కంట్రీస్ అంటాము, ఈ అన్ని చోట్లకి కూడా విపరీతంగా ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది. తర్వాత మంచి పోషక విలువలు కలిగినటువంటి ఫలము, మంచి రుచికరమైనటువంటి ఫలము అనేటి రెండు కూడా ఈ పండుకి స్థిరపడి ఉన్నాయి. ఈ పోషక విలువలు గమనించినట్లయితే ఒక 100 గ్రాముల మామిడి పల్ప్ అంటాం, అంటే లోపల విత్తనం కాకుండా 100 గ్రాముల మామిడి కండ గనక తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే 74 క్యాలరీల శక్తి వస్తుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా సుమారుగా 1 గ్రాము వరకు ఉంటుంది. కాల్షియం వచ్చి 14 మిల్లీగ్రాములు ఉంటుంది. ఐరన్ వచ్చి 1.3 మిల్లీగ్రాములు వస్తుంది. అలాగే విటమిన్ ఏ 90 ఎంసీజీ 90 మైక్రోగ్రాములు వస్తుంది. కెరోటిన్ చాలా విపరీతంగా ఉంది, 2743 మైక్రోగ్రాములు వస్తుంది. కనుక మామిడికాయ విటమిన్ ఏకి నంబర్ 1 ఫ్రూట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే విటమిన్ సి కూడా 16 మిల్లీగ్రాముల వరకు వస్తుంది. ఇంకా ప్రోటీను సుమారుగా 1.5 గ్రాములు వస్తుంది. అలాగే పొటాషియం కూడా అత్యధికంగా 277 మిల్లీగ్రాముల వరకు వస్తుంది. మరి ఈ మామిడికాయ మన ప్రాంతాల్లో పచ్చి మామిడికాయలు కూడా కొద్దిగా ఉప్పు కారాలు కలిపి చల్లుకొని తింటారు, ఆ అలవాటు కూడా ఉంది. ఈ పచ్చి మామిడికాయలు తినటం వలన ఇనుప ధాతువు చాలా సమృద్ధిగా లభ్యమవుతుంది అనేటువంటిది కూడా మన న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కనుక మన ప్రాంతాల్లో ఈ పచ్చి మామిడికాయలు చాలా ఎక్కువగా తింటారు. ఇంకా కొబ్బరి మామిడికాయలని వస్తాయి, చాలా పెద్దవి, ముంత మామిడికాయలని కూడా అంటారు. వీటిల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది. ఇవి చాలా రకాలైనటువంటి మామిడికాయలు వెరైటీస్ మన ప్రాంతంలో ఉంటాయి. వాటిల్లో హిమాయుద్దీన్ అనే పేరుతో కొన్ని మామిడికాయలు ఉన్నాయి. హిమాయత్తులు అని కూడా అంటారు. ఎక్కువగా మన ప్రాంతాల్లో ముస్లిమ్స్ వీటిల్ని విపరీతంగా తింటారు. అలాగే ఇమాం పసంద్ ఇవి కూడా ఉన్నాయి. మరి జహంగీరా అనేటువంటివి. కనుక ఈ 3 కూడా మరి బహుశా ఆ రోజుల్లో ఈ సుల్తాన్లు విపరీతంగా తిని ఉంటారు, వాళ్ళ పేరు మీద లేదు, వాళ్ళు పెట్టిన పేర్లు అయి ఉండొచ్చు. కనుక అవి బాగుంటాయి. తర్వాత ఆల్ఫాన్సో ఫ్రూట్స్ అని మనకి ఫ్రూట్ జ్యూస్ తయారు చేసే కంపెనీలు ఎక్కువగా ఇవి వాడతాయని అంటూ ఉంటారు, మనకి అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తూ ఉంటాయి. అలాగే బెన్షాన్ అనేటువంటివి. మన ప్రాంతాల్లో మనందరికీ బాగా తెలిసినటువంటివి బంగినపల్లి మామిడి పళ్ళు. తర్వాత పెద్ద రసాలు మనకి ఈస్ట్ గోదావరి అటువైపు నుంచి ఎక్కువగా వస్తాయండి. తర్వాత చిన్న రసాలు మామూలుగానే వస్తాయి, అంటే పచ్చడి పెట్టుకునేటువంటి మామిడికాయలనే ఓరేసి రసాల కింద అమ్ముతూ ఉంటారు. తోతాపురి అనేటువంటి మరొక రకం ఉంది. సువర్ణరేఖ అనేటువంటి ఒక రకం ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయని చెప్తారు. కనుక ఇన్ని రకాలైనటువంటి మామిడికాయలు మనకు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి ఈ సీజన్ వచ్చినప్పుడు. తర్వాత సీజన్ వచ్చి సుమారుగా మార్చి నుంచి జూన్ వరకు వస్తుంది రఫ్గా. ఆ తర్వాత మనం ఇంకా ఎట్లా వాడతాం మామిడికాయలు అంటే పికిల్స్, సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు పెట్టుకోవటం అనేది మన ఆంధ్రుల కుటుంబాల్లో రొటీన్గా వస్తున్నటువంటిదే కాకుండా మరి యూరప్ కంట్రీస్లో ఉన్న మన ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పచ్చళ్ళు పెట్టి పంపించటం, వాళ్ళు అక్కడ ఆనందంగా తింటూ వాళ్ళ స్నేహితులకు కూడా పంచటం అనేటువంటిది విరివిగా మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అవి, దాని తర్వాత
ఇంకా ఒక ముఖ్యమైన ఉపయోగం ఈ మధ్యకాలంలో ప్రయోగాల ద్వారా తెలుసుకున్నటువంటిది ఏంటంటే, ఈ మామిడికాయల యొక్క ఆకులు నుంచి వచ్చేటువంటి డికాషన్ తీసుకోవటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అనేటువంటిది కూడా గమనించారు. కనుక ఈ న్యాచురోపతిస్టులనండి, ఆయుర్వేదిస్టులనండి, వీళ్ళు ఎక్కువగా ఇవి చెప్తారు. ఇవి వాడండి రెగ్యులర్గా, ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అనేటువంటి విషయాన్ని. అలాగే ఈ బార్క్ అంటే మామిడి చెట్టు మీద ఉన్నటువంటి పై పొర, అది తీసి పొడి చేసి ఎండబెట్టి ఆ పొడి ఎక్స్ట్రాక్ట్ కనుక వాడితే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేటువంటిది ల్యాబొరేటరీస్లో నిరూపించడం జరిగింది. కనుక కొద్దిమంది విలేజెస్లో ఈ యాబ్స్ట్రాక్ట్ పొడి కూడా కషాయం చేసుకొని ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తాగుతూ ఉంటారు. తర్వాత ఈ పీల్స్, మామిడికాయ తొక్క తీసి ఈ తొక్కని బాగా సన్నగా చేసి చిన్న చిన్న ముక్కలుగా వీటికి పసుపు బాగా దట్టించి కలిపేసేసి ఎండబెడతారండి. అలా బాగా ఎండిన తర్వాత దాన్ని పొడి చేస్తారు. ఈ పొడిని ఆమ్చూర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆమ్చూర్ అంటారండి. ఇవి చక్కగా పులుపుకి వాడటం కోసం మన ప్రాంతాల్లో చాలా చోట్ల వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోనూ ఉత్తరప్రదేశ్లో చాలా విరివిగా వాడతారు. అంటే చింతపండులాగా పులుపు వస్తుంది, అలాగే వైటమిన్స్ వస్తాయి. కనుక ఆమ్చూర్ అనేటువంటిది మనకి నార్త్ ఇండియాలో విపరీతంగా వాడుకలో ఉన్నటువంటి అంశం. మరి ఇంకొకటి, మామిడి తాండ్రగా తయారు చేసి అన్సీజన్లో కూడా మామిడికాయ తిన్నటువంటి అనుభూతిని కలిగిస్తున్నారు. దాంతోపాటు జ్యూసెస్, మనకి మార్కెట్లో మీ అందరికీ తెలుసు చాలా రకాలైనటువంటి స్లైస్ అని అవని ఇవని జ్యూసెస్ ఉన్నాయి, ఈ మ్యాంగోస్ నుంచి తయారు చేసేవి. అలాగే మురబ్బా అనేటువంటి ఒక రకమైనటువంటి పదార్థాన్ని కూడా తయారు చేస్తారు. చాలామంది అతి ప్రీతికరంగా వీటిని తింటారు. ఇంకా ఐస్ క్రీమ్స్ తయారీలో కూడా ఈ మామిడి కళ్ళు ఉన్నాయి. తర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ అనేటువంటిది కూడా విరివిగా లభ్యమవుతుంది. మరొకటి ఫ్రూట్ సలాడ్స్ తయారు చేసేటప్పుడు సీజన్లో ఈ యొక్క ఫ్రూట్స్ని తయారు చేస్తున్నారు. మ్యాంగో తర్వాత చంక్స్ అనేటువంటిది కూడా ఉంది. అవి కూడా ఏమిటంటే మ్యాంగోని చిన్న చిన్న క్యూబ్ లైక్ పీసెస్గా తయారు చేసి మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా స్కిన్ తీసేసినటువంటి మ్యాంగోని కట్ చేసి వాటిని చంక్స్ అంటారు, వాళ్ళకి అందించటం రివాజ్గా మన కుటుంబాల్లో ఉంటుంది. వీటితో పాటు మన శరీరానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ యొక్క మ్యాంగోస్ తినటం వలన అనేటువంటిది గమనించినప్పుడు, ముఖ్యంగా మ్యాంగోస్లో జియాక్సాంథిన్ అనేటువంటి ఒక రకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉందండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సుమారుగా 100 గ్రాముల మామిడికాయలో 38 మైక్రోగ్రాముల వరకు ఉంటుంది. ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ దీని ద్వారా వచ్చినటువంటివి ఇంకా ప్రయోగాల ద్వారా కనుక్కున్నటువంటి ఏంటంటే ఫ్రమ్ మ్యాక్యులార్ డీజనరేషన్ అంటారు. మ్యాక్యులార్ డీజనరేషన్ అంటే స్కిన్ను కొంత పొలుసులుగా రావటం, అట్లా బ్రేక్ అవటం అనేటువంటివి జరుగుతాయి. అలాగే చర్మం కంటే ఎక్కువగా కంటిలో జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ మామిడి పళ్ళు తినటం వలన ఈ యాంటీ ఆక్సిడెంట్ పనిచేసి ఈ యొక్క మ్యాక్యులార్ డీజనరేషన్ జరగకుండా కళ్ళని కాపాడుతుంది అని శాస్త్రజ్ఞులు నిరూపించారు. అలాగే ఈ మ్యాగ్నిఫెరా అంటే దీని యొక్క కుటుంబం, మామిడికాయల కుటుంబం అండి, శాస్త్రీయ నామం. తర్వాత ఏ బయోయాక్టివ్ కాంపౌండ్ అనేది ఉంటుంది ఈ మ్యాగ్నిఫెరా ద్వారా. అది ఏమిటంటే ఫీనాల్స్, తర్వాత ఎంజైమ్స్, ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మన చర్మంలో ఉన్నటువంటి లేదా ఇతర భాగాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ రాకుండా
మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే 219వ సంవత్సరంలో రోడెంట్స్ ఎలుకల మీద జరిగినటువంటి ఒక ప్రయోగంలో తేలింది ఏంటంటే ఈ మ్యాంగో లీవ్స్ మామిడికాయ ఆకుల యొక్క డికాషన్ వాడటం వలన, అలాగే పీల్స్ మ్యాంగో తొక్క తీసినటువంటి వాటి ఆ డికాషన్ వాడటం వలన కూడా డయాబెటీస్ నుంచి ఖచ్చితంగా రక్షణ ఉంటుంది, డయాబెటీస్ని తగ్గిస్తుంది అనేటువంటిది ఈ రోడెంట్స్ మీద చేసినటువంటి స్టడీలో ఖచ్చితంగా తేటతెల్లమైంది. మరొక అంశం ఏంటంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అనేటువంటి ఒక దీన్ని చూసినప్పుడు తేలింది ఏంటంటే మామిడికాయలో 41 నుంచి 60 లోపు ఉంటుంది. అంటే అంత తక్కువ కాకపోయినా మధ్యస్థంగానే ఉంటుంది కనుక డయాబెటీస్ వాళ్ళకి ఒక మోతాదులో ప్రతిరోజు తినటం వలన అంత ప్రమాదకరమైనగా లేదా విపరీతంగా బ్లడ్ గ్లూకోజ్ పెరగటం కానీ జరగదు అనేటువంటిది కూడా మన శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగాల ద్వారా నిరూపిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటాం, అంటే ఈ మామిడి పళ్ళని జ్యూస్ లాగా తయారు చేసి తీసినటువంటి దాంట్లో పొటాషియం 165 మిల్లీగ్రాములు ఉంటుంది. దానివల్ల రా మ్యాంగో కనుక తీసుకుంటే 277 మిల్లీగ్రాములు ఉంటుంది ఫైబర్ కంటెంటు. ఇవి రెండూ ఉండటం వలన ఖచ్చితంగా గుండె సంబంధమైన వ్యాధుల్ని కంట్రోల్లో ఉంచుతాయి, పెరగకుండా చూస్తాయి అనేటువంటిది కూడా శాస్త్రజ్ఞుల యొక్క అంచనా. కనుక పొటాషియం మనకు తెలిసిందే గుండె కండరాలకి విపరీతంగా అవసరం కావాల్సినటువంటిది. అలాగే ఫైబరు రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను తగ్గించటమే కాకుండా గుండె పనితీరు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకున్నారు. అలాగే విటమిన్ ఏ విపరీతంగా ఈ మ్యాంగో ఫ్రూట్స్లో ఉంటుంది కనుక దీని యొక్క ఉపయోగం ఏంటంటే జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది అని ప్రయోగాత్మకంగా తెలిసింది. దాంతోపాటు దీంట్లో విటమిన్ సి కూడా బాగానే ఉంటుంది కనుక ఇవి కొల్లాజన్ అనేటువంటి ఒక కణజాలాన్ని బాగా సంరక్షిస్తూ ఉంటుంది. కొల్లాజన్ కణజాలాన్ని సంరక్షించబడినప్పుడు ఎముకల సమస్యలు రావు, శరీరానికి కండరాల సమస్యలు రావు. ఇవి రెండూ రాకుండా చర్మాన్ని వెంట్రుకల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లేదా మ్యూకస్ మెంబ్రేన్ అంటాం, ఈ పల్చటి పొరలు ఉంటాయి, వీటిల్ని కూడా సంరక్షిస్తుంది అని శాస్త్రజ్ఞులు తెలుసుకోవడం జరిగింది. అలాగే మరొక స్టడీలో మరొక పరిశోధనలో తేలినటువంటి అంశం ఏంటంటే 200 గ్రాముల మ్యాంగో ఒక రోజుకి 12 వారాలు గనక తింటే, ఇది ఒక ప్రయోగం అండి, 200 గ్రాముల మ్యాంగో పల్ప్ ప్రతిరోజు తీసుకుంటూ ఎయిదర్ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ తీసుకుంటూ 12 వారాలు తినిపించిన తర్వాత చేసిన ప్రయోగాల్లో తెలిసింది ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గినాయి అనేటువంటి దాన్ని కూడా ప్రయోగాత్మకంగా నిరూపించారు. కనుక ఇవి డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక మోతాదులో, అంటే రోజుకు ఒక 100 గ్రాములు తీసుకోవచ్చు. దానివల్ల వచ్చేది కొద్దిగా ఎక్కువ షుగర్ వచ్చుద్దేమో అని భయం ఉంటే ఒక ముద్ద రైస్ తగ్గించుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళు కూడా ఆ సీజన్లో అయ్యో ఈ డయాబెటీస్ వచ్చింది, మేము మామిడికాయలు తినలేకపోతున్నాం అని బాధ లేకుండా శాస్త్రీయంగా నిరూపితమైన అంశాల ఆధారంగా ఒక 100 గ్రాముల పల్పు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అట్లా అంటే వాళ్ళకి ఒక మంచి అవగాహన మనం కల్పించాలి, కల్పించి ఒక ధైర్యం చెప్పి ఇలా తీసుకోండి, ఏం కాదు, మీకు ఇబ్బంది జరగదు అని మనం గనక కరెక్ట్గా తెలియజేస్తే వాళ్ళు ధైర్యంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే విటమిన్ సి బాగా ఎక్కువగా ఉండటం వలన ఐరన్ అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. అంటే ఈ విటమిన్ సి ఈ ఐరన్ని కొంత మార్చి హీమోగ్లోబిన్లో కూర్చోటానికి అవకాశం ఇస్తుంది. అటువంటి ఉపయోగాలు ఉన్నాయి కనుక మన అందరూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వైద్యులు అందరూ
వైటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు బాగా ఎక్కువగా తీసుకోవటం అలవాటు చేసుకోండి. అది శరీరానికి చాలా 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 మంచిది అని, ఇది సత్యం. కాబట్టి ప్రతిరోజు 1 లేక 2 నిమ్మకాయల ఎక్స్ట్రాక్ట్ వల్ల మనకు వైటమిన్ సి సఫిషియెంట్గానే వస్తుంది. అలాగే చింతపండు వాడటం వల్ల వైటమిన్ సి వస్తుంది, టమోటాలు వాడటం వల్ల వస్తుంది, ఆరెంజ్ ఫ్రూట్స్ తినటం వల్ల వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కనుక మీరు ఏదో ఒక రూపంలో ఈ వైటమిన్ సి బాగా సమృద్ధిగా కనుక తీసుకుంటే ఇనుప ధాతువు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చి హీమోగ్లోబిన్ బాగా ఏర్పడి ఎట్టి పరిస్థితుల్లో ఎనీమియా రాకుండా ఉంటుంది అనేటువంటిది కూడా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. దాంతోపాటు మరి ఈ మ్యాంగోలో ప్రోటీన్ కూడా కొంత ఉంది కనుక హీమోగ్లోబిన్ తయారవటానికి బాగా ఉపయోగపడుతుంది అంటారు. అలాగే దీంట్లో గ్లూటామిక్ యాసిడ్ అనేటువంటి ఒక యాసిడ్ ఉంది మ్యాంగోలో. ఇది ఏం చేస్తుందంటే మెమొరీని బాగా పెంచుతుంది, అంటే జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఇది ఎలాగా అనే ప్రయోగాల ద్వారా వాళ్ళు చెప్పింది శాస్త్రజ్ఞులు, గ్లూటామిక్ యాసిడ్ అనేటువంటిది బి విటమిన్స్, ఐరన్ కంటెంటు వీటితో కలిపి మెదడుని ఉపయోగిస్తుంది, అండ్ మెదడుని చురుకుగా ఉండేట్లుగా చేస్తుంది. ముఖ్యంగా B6 అనేటువంటి విటమిన్ కాగ్నిటివ్ మేనేజ్మెంట్ అంటారు, అంటే తెలివితేటల్ని పెంచేటువంటి వైటమిన్ అంటారు. కనుక ఈ బి వైటమిన్స్ కూడా మ్యాంగోలో వస్తున్నాయి, ఐరన్ కంటెంట్ మ్యాంగోలో వస్తుంది, మ్యాంగోలో గ్లూటామిక్ యాసిడ్ అనేది ఉంది. ఇవన్నీ కలిపి మన మెదడు నరాల వ్యవస్థని బాగా అభివృద్ధి చేసి జ్ఞాపక శక్తి పెరిగేటట్లుగా తయారు చేస్తున్నాయి. ఇంకా ఫైనల్గా వస్తే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చిన్నపిల్లల్లో ముఖ్యంగా బాగా ఎదుగుదల లేదు అనుకునేటువంటి పిల్లల్లో ఎదుగుదల బాగా పెరగటానికి, బరువు పెరగటానికి ఈ మామిడికాయల పల్ప్ని మిల్క్లో కలిపి బాగా మిల్క్ షేక్ అంటాం, మ్యాంగో మిల్క్ షేక్ అనొచ్చు, చేసుకొచ్చి ప్రతిరోజు ఇంట్లో తాపటం వలన ఖచ్చితంగా బరువు పెరుగుతారు అనేటువంటి విషయం కూడా శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. కనుక ఇన్ని ఉపయోగాలు కలిగినటువంటి ఈ యొక్క మ్యాంగో లేదా మధుర ఫలం అని మనం అనుకోవచ్చు, అందరికీ ఇష్టమైనటువంటి ఫలం ఇవి. ప్లస్ నేరేడు కాయల్లో కూడా మంచి శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి ఆరోగ్య అభివృద్ధి లక్షణాలు ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడా ఈ యొక్క పండ్లని సీజనల్గా విరివిగా తింటూ భయపడకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.